ఎప్పుడైతే మీరు కన్విన్స్ అవ్వలేరో ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇప్పుడు నేనే చెప్తాను, నాదే ఉదాహరణ చెప్తాను, ఓకేనా. నేను ఒక 10 days కింద ఐ గాట్ ఫీవర్, ఓకేనా. నేను ఏ టెస్ట్కి ఏది వెళ్ళలేదు, నేను ఆ డైట్ మన పాయింట్స్ వాడుకుంటూ ఉన్నాను, ఓకేనా. మా ఇంట్లో వాళ్ళు లేదు లేదు పరిస్థితి బాగాలేదు, మీరు వెళ్ళు టెస్ట్కి వెళ్ళు, అదే అన్నారు. నేనన్నా గివ్ మీ సమ్ టైం, ఓకేనా, నాకు 4-5 days ఇవ్వండి, 4-5 daysలో కనుక కండిషన్ కంట్రోల్ కాకపోతే నేను విల్ సీ అని చెప్పాను. సో ఆల్మోస్ట్ 5th day కంట్రోల్ అయ్యింది. అంటే నేను ఏమంటున్నానంటే, ఎందుకు అంటే నేను ఐ వాజ్ కన్విన్స్డ్ ఈ డైటు మన ట్రీట్మెంట్తో తగ్గుతుంది అని ఐఎమ్ కన్విన్స్డ్, రైట్. ఒక 8 days నుంచి రమేష్ కాఫ్ ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ లెట్ హిమ్ గో ఫర్ టెస్ట్, లెట్ హిమ్ అది అన్నారు, ఓకేనా. ఇక్కడ అబ్బాయి డైట్ చేస్తుంది కానీ నా అంత కన్విన్స్గా చేయట్లేదు. అబ్బాయికి 8 days పట్టింది, ఈరోజు నిన్నటి నుంచి ఈజ్ ఫైన్. అంటే నేను ఇక్కడ ఏమంటే డిఫరెన్స్ ఏంటి, ఒకటే ఇల్లు, నాకున్నంత కన్విక్షన్ వాడికి మిస్ అయ్యింది. వాడు ఒకసారేమో బావా నేను టాబ్లెట్ వాడాలంటే, ఒకసారి వాడాలంటారు అంటాడు. నేను నా మైండ్ ఏముంది, ఎవరేం చెప్పినా కూడా ఐ నో నేనేం చేస్తున్నాను అది. సో కన్విక్షన్. ఇప్పుడు పొద్దున అమ్మ కూడా చెప్పారు ఏమని, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏమంటారు కోల్డ్ ఉన్నప్పుడు గో ఫర్ టెస్ట్ అని చెప్పేసి, షీఈస్ కన్విన్స్డ్ ఏం లేదు నాకు ఈ వైద్యంతో తగ్గుతుంది. ఆ కన్విక్షన్ లేక మిస్ అవుతున్నామా. అది పేషెంట్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు. ఎప్పుడు ఆ కన్విక్షన్ అది కంటే ఎప్పుడు ఆ కన్విక్షన్ మీకు వస్తుందంటే, మీరు పేషెంట్ మీద చేసినప్పుడు మీకు కన్విక్షన్ వస్తుంది. నేను ఎన్ని కథలు చెప్పినా మీకు కన్విక్షన్ రాదు, గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు ప్రసాద్ గారికి మీరు ఇప్పుడు ఏమంటారు, ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ మీద చేస్తుంది కదా, ఇంకా ఎంత సీరియస్ ఉన్నా కానీ నేను తగ్గిస్తానే డిఫరెంట్ రకాలుగా ప్రయత్నం చేయొచ్చు, ఓకేనా. తొందరగా యాక్సెప్ట్ చేయడు, అది వేరే వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయొచ్చు. అబ్బా లేదు సార్, మరి మనం ట్రై చేద్దాం, మనము హాస్పిటల్కి వెళ్దాంలే అంటే ఆయన ఆ రుచి, ఓకేనా, ఆయన ఆ రుచి చూశారు కాబట్టి అంత ఈజీగా వేరే వాళ్ళు చెప్తే ఏమంటారు కన్విన్స్ అవ్వరు, ఓకే. సో ఒకటేనమ్మా, వాళ్లకు సబ్జెక్ట్ పట్ల కన్విక్షన్, ఆ నమ్మకం లేకపోవడం వల్ల. ఆడినవాడు ప్రతివాడు టెండూల్కర్ అవ్వలేడు, క్రికెట్ ఆడినవాడు ప్రతివాడు ద్రవిడ్ రాహుల్ ద్రావిడ్ అవ్వలేడు, కానీ మన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా రాహుల్ ద్రావిడ్ అవ్వాలనో మన టార్గెట్, ఒకవేళ మన ఐకాన్ టెండూల్కర్ అవ్వాలనో అదే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే మనమే కన్విక్షన్ లేకపోతే, మనకే ఆ నమ్మకం లేకపోతే ఇంకా మనం వైద్యంలో ముందుకు వెళ్తాం, ఇట్ ఈస్ డిఫికల్ట్, మనం ముందుకు వెళ్ళలేము. సార్ ఇప్పుడు నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు వెళ్ళలేదు కదా, 4 years నుంచి అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కదా సార్. అదే కదమ్మా, ఎందుకు వెళ్ళలేరు? మీరు 10 మందికి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, 10 మంది నుంచి మీరు రిజల్ట్ తీసుకుంటున్నారు, అవునా? మీరు యూఆర్ కన్విన్స్డ్ దట్ ఐఎమ్ కేపబుల్, నేను నా వైద్యంతో తగ్గించుకుంటానని కన్విక్షన్. ఆ కన్విక్షన్ నేను చెప్తున్నా కదా, మీరు మంచి థెరపిస్ట్ అవ్వాలంటే ఆ కన్విక్షన్ రావాలమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు మంచి థెరపిస్ట్ అవ్వాలంటే ఆ కన్విక్షన్ రావాలి. ఆ కన్విక్షన్ రావాలంటే మీరు 10 మందికి వైద్యం చేయగలగాలి. 10 మందికి వైద్యం చేసి ఆ 10 మంది మిమ్మల్ని ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు దట్ విల్ లాట్. అంటే నేనేమంటున్నాను, మీకు ఎందుకు నేను బాగా కేసు చేయమంటున్న కారణం ఏంటంటే, మీరు ఒకసారి ఆ కేసుకి అలవాటు పడ్డారనుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపినా మీరు ఆగరండి. ఎవరు మిమ్మల్ని ఆపినా మీరు ఆగరు. ఎందుకంటే ఒకసారి మీ అంతరాత్మ కనుక మీకు సాటిస్ఫై అయింది అనుకోండి, నోబడీ కెన్ స్టాప్ యూ. ఆ ఫీల్ రావాలని నేను మీ అందరిలో ప్రయత్నం చేస్తున్నాను, ఓకే. అర్థమైంది శ్రీధర్ గారు? సో కన్విక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న మీ అత్తగారు ఎలా ఉన్నారు? బాగుంది సార్, అదే మీరు చెప్పిన చేసాను సార్, బాగుంది సార్, చాలా ఇమ్మీడియట్ వచ్చింది సార్, బాగుంది. సో నిన్న వాళ్ళ అత్తగారికి ఏమంటారు లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ వల్ల ఆమెకు ఊపిరి ఆడక వామిటింగ్ అయ్యేసరికి వాళ్ళు కరోనా అని భయపడ్డారు. నేను చెప్పాను డోంట్ వరీ, ఓకే ఈ ప్రాబ్లం ఉంది అని మేము ఆల్మోస్ట్ ఒక 3-4 times మాట్లాడి వి హావ్ అప్లైడ్, నౌ షీస్ ఫైన్. మరి ఇప్పుడు ఆయన నేర్చుకున్నారు కాబట్టే కదా
అవునా? అవును సార్. నేను చెప్తున్నాను మళ్ళీ, ఇంటికి ఒక ఆక్యుపంచర్ నేర్చుకున్న వాళ్ళు ఆకుపంచర్. అంటే దానివల్ల నాకు డబ్బులు వస్తాయని కాదు. ఎందుకంటే నేను చెప్తుంది కదా శ్రీధర్ గారు, మీరు ఎంత ప్యానిక్ అయిపోయారు చెప్పండి. ఫస్ట్ టైం ఆమె అవును సార్, అవును సార్, చాలా పని. వామిటింగ్స్, అవును సార్. ఎమోషన్స్ అవన్నీ ఎందుకైనా అవును సార్. పెయిన్ అంతా ఎక్కువ అదే ఉంది. అదే సో అది కొంచెం ప్యానిక్ పెయిన్ చాలా సివియర్ పెయిన్ ఉంది అయిపోయి సార్. ఆమె గుణిస్తుండే సార్, గుణిస్తుండే ఆమె బాగా ఏమండి గుణిస్తుండే సార్. ఆ ఆ, హెవీ పెయిన్ కి ఆ, అన్కంట్రోలబుల్ పెయిన్, చాలా సివియర్ పెయిన్ ఉండే, గుణిస్తుండే అమ్మ అమ్మ అనుకుంటా అట్లా. ఉమ్, సో నేను సప్లై అయ్యే ఒక పావు గంటకు మంచి రిలీఫ్ వచ్చింది సార్. చూసారా? ఇప్పుడు టూల్ విత్ అస్ ప్రవీణ, అదే సార్. మన దగ్గర ఇప్పుడు ఆ కత్తి ఉన్నట్టే కదమ్మా శివ, మన దగ్గర ఆ కత్తి ఉన్నట్టే కదా. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు మరి ఇంతమంది ఆక్యుపెన్సర్లు ఉన్నారు, ఇంతమంది వరల్డ్ ఉన్నారు సార్ ఇది కదా, రికార్డింగ్ ఏంటి సార్? ఎవరు చేస్తున్నా. ఎవరు దీని గురించి అంత చెప్పండి బాయ్. బాగా అర్థం చేసుకోలేకపోతున్నారు సార్. మరి ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా మనం ట్రీట్ చేయగలమని ఎవరు బయటికి రావట్లేదు. అంటే దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ మా. ఇప్పుడు ఆ, ఇదే బిష్ణురూప్ రాయ్ చౌదరి గారు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కలిశారు, మన హెల్త్ మినిస్టర్ కలిశారు. మరి అంటే ఎందుకు ఏంటి మనకు తెలియదు. మరి వాళ్ళు ఇప్పుడు దీని మీద కమిటీ వేయచ్చు. నేను ఏమంటే ఒకవేళ ఈ డైట్లో దమ్ముందా దమ్ము లేదా, నిజంగా దమ్ముంటే 10 మంది చెప్పాలి. ఎందుకు వేయట్లేదు మనకు కూడా తెలియదు. ఆయన ఇప్పుడు కాదు, పోయిన మార్చిలోనే. మేడం మీరు మ్యూట్ చేసుకోండి. సార్ సార్ సో పోయిన మార్చిలోనే తన హెల్త్ మినిస్టర్ని కలిశారు. మళ్ళీ రీసెంట్గా ఐ థింక్ 4-5 months కింద తను అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు. ఓకేనా? ఆయన చాలా టీవీ డిబేట్ చెప్తున్నారు ఏమని, ఈ డైట్ని ప్రయత్నం చేయండి కరోనా పేషెంట్స్ మీద, ఒకవేళ తప్పైతే జైలుకి పంపించాలని చెప్పేసి. ఇంకా అదొకటి ఏం కావాలి? ఎందుకు చేయట్లేదంటే మనకు తెలియదు. వీ డోంట్ నో ది ఇంటర్నల్ దిస్ థింగ్స్. ఇంకోటమ్మా, ఇప్పుడు మందు తాగితే జనాల ఆరోగ్యం పాడైతుంది తెలియదా? ఆయన గవర్నమెంట్ ఎందుకు మందు పర్మిషన్ ఇస్తుందంటే, మందు తాగితే ఏమంటారు, జనాలకు హెల్త్ పాడవుతుంది తెలియదా చెప్పండి? అవునా? ఆయన పీపుల్ గివ్ అంతే. ఓకేనా? కొన్ని మన అది సార్ ప్రైమ్ మినిస్టర్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ కదా. ఏంటమ్మా ఆయనకు తెలుసు దీని ఆక్యుపంచర్ గురించి, ఆయనకు తెలుసు కదా సార్, ఆక్యుప్రెషర్ గురించి ఆయన డైలీ ప్లీజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు దీని గురించి ఆయన ప్రజలకు మంచి చేయడానికి ఏమన్నా చేయొచ్చు కదా. నేనేమంటానంటే, మన చేతులు లేని దాని గురించి వి విల్ లివ్ ఇట్. మన చేతులు ఏముంది? మనం 10 మందిని ఎడ్యుకేట్ చేయడం, వచ్చిన వాడిని సేవ్ చేసుకోవడం. ఆయన ఎందుకు చేయట్లేదు? దట్ వి విల్ లివ్. ఎందుకంటే మనకు తెలియదు. అవునా కాదా? వాళ్ళ పొలిటికల్ కంపల్స్ ఏంటి వి డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. సో నేను మీ అందరూ ఎందుకంటే మేడం గారు మెయిన్ టాపిక్ వెళ్ళిపోయాం మేడం. అది మన పరిధిలో లేని అంశాల గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు. మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. డేటా అయిపోతుంది, నెట్ వైఫై లేదు అందరి ఇళ్ళల్లో. ఓకే, ఓకేనండి. ఓకే పర్వాలేదు. అంటే మేడం కన్సర్న్ కూడా ఏంటంటే ఎందుకు అనేది. ఓకే, అదే సార్, అది మన పరిధిలో లేని అంశం కదా. అవునండి. లేదు ఇప్పుడు మనం ముందుకెళ్ళినా కూడా మన వి విల్ లీవ్ ఇట్ మేడం. మనం దీన్ని ఏమంటున్నాం మేడం అంటే, వి డోంట్ వాంట్ నేను ఫస్ట్ గా మీకు ఎస్ నేను అనేది ఏంటంటే, ఎవరికైనా చూడండి, నేను ఒకటే అంటాను, మన పరిధిలో లేనప్పుడు మనం దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. అవునా? మన పరిధిలో ఏముంది? మిమ్మల్ని స్ట్రెంథన్ చేయడం. అవునా? మీరు ఇంకా 10 మందికి చేయడం, ఇది మన పరిధిలో ఉన్న పని. సో లెట్ us ఫోకస్. మన పరిధిలో లేని దాని గురించి మనకు ఎందుకు? ఓకే, రైట్, డన్. ఏం భవానీ పడుకుంటున్నావు? సార్ రికార్డింగ్ పర్మిషన్ ఇవ్వలేదు సార్. ఓ ఎస్. నేనేం చేయాలి పర్మిషన్ ఇవ్వాలంటే మీకు? సార్ ఒక్కసారి ప్రణీత్ అయితే ఏం చేయాలి? ప్రణీత్ అడగాలి. ఓకే, అనిల్ గారు ఏం చేయాలి? నేను మోర్ హోస్ట్ అలౌ టు రికార్డ్, అదేనా? అవును సార్, అవును. అలౌ టు రికార్డ్ లోకల్ ఫైల్స్, అదేనా? అవును సార్. ఎస్ డన్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఓకే సార్, వచ్చింది, మీరు వస్తుంది. అవును ఇప్పుడు వచ్చింది సార్.
వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే, డన్ 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 డన్. ఓకే, ప్రణీత్ వచ్చిందా? ప్రణీత్ రాలేదు సార్. ఓకే. సో ప్రణీత్ ఎక్కడ ఉన్నాడు? ప్రణీత్ రాలేదు సార్. ఓకే, ఐల్ సీ మోర్ ఏంటి ఆస్క్ టు స్టార్ట్ వీడియో. ఇక్కడ ప్రణీత్ నువ్వు రిక్వెస్ట్ పెట్టినట్టున్నావు. ప్రణీత్ రిక్వెస్ట్ ప్రణీత్. డాక్టర్ ప్రణీత్, ప్రణీత్ ఎక్కడ పోయిండో? ఓకే ప్రణీత్ నువ్వు రిక్వెస్ట్ పెట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనా, డన్. సో సార్ డైరెక్ట్ గా నా దానిపైన క్లిక్ చేసి చూడండి సార్. నాకు ఇక్కడ నుంచి ప్రణీత్ ఓకే ప్రణీత్ రైట్. నువ్వు పెట్టిన రిక్వెస్ట్ యాక్సెప్ట్, డన్. ఓకే, రిక్వెస్ట్ పెడితేనే రైట్. ఓకే, సో పొద్దున మనం ఏం చూసాము? మెరిడియన్ అంటే ఏంటి? ప్రతి అవయవము తను తయారు చేసుకున్న ప్రాణశక్తిని శరీరంలో వ్యాపించడానికి ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. దాన్ని మనం మెరిడియన్ అంటున్నాం. ఎవ్రీ ఆర్గన్ సెలెక్ట్స్ సర్టన్ pathway to distribute its produced energy in the body. So that pathway is called meridian. Every meridian has 2 points, one starting point and one ending point, right? Sound ఇన్ మెరిడియన్స్ కింది నుంచి పైకి పోతాయి. ఓకేనా, యాంగ్ మెరిడియన్స్ పై నుంచి కిందికి వస్తాయి. మనిషి ఎలా ఉండాలి? హ్యాండ్స్ అప్ పొజిషన్. ఓకేనా, హ్యాండ్స్ అప్ పొజిషన్. మెరిడియన్స్ కున్నప్పుడు ఎలా ఉండాలి? హ్యాండ్స్ అప్ పొజిషన్. ఓకే, సో ఇన్ మెరిడియన్స్ కింది నుంచి అంటే బాటమ్ నుంచి టాప్, యాంగ్ మెరిడియన్స్ పై నుంచి కిందికి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నేనేం చెప్పినాను? టాప్లో ఉండేది ఏంటి? యాంగ్. బాటంలో ఉండేది ఏంటి? ఇన్. గుర్తుపెట్టుకోండి. బరువు ఉన్నది కింద ఉంటుంది, లైట్గా ఉంది పైన ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. कमल जी, मैं क्लास में हूँ, कुछ भी अर्जेंट नहीं है ना? हाँ, बोल दीजिए. ओके, अच्छा, बहुत अच्छा कमल जी. अच्छा. हाँ, मैं क्लास के बाद फोन करूँगा. राइट. ఎక్కడ మనము ఇన్ మెరిడియన్స్. ఇన్ అనేది ఇన్ బరువు ఉంటుంది, సో కింద ఉంటుంది. ఓకేనా, యాంగ్ అంటే పైన ఉంటుంది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పైనుంది కిందికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా, కింద ఉంది పైకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో యాంగ్ మెరిడియన్స్ పై కిందికి వస్తాయి. ఓకే, ఇన్ మెరిడియన్స్ కింద పైకి పోతాయి. క్లియరా? యాంగ్ పైన ఉంటుంది, ఇన్ కింద ఉంటుంది.
కింద ఉన్నది పైకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది, పై నుంచి కిందికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇన్ మెరిడియన్స్ కింద నుంచి పైకి పోతాయి, యాంగ్ పై నుంచి కిందికి వస్తాయి. క్లియర్ కదా? డన్. ఇంకోటి ఏమన్నా నేను ప్రతి మెరిడియన్ది ఒక పాయింట్ నెయిల్ బేస్ దగ్గర ఉంటుంది. నెయిల్ బేస్ దగ్గర అంటే అది కాళ్ళ నెయిల్ కావచ్చు, చేతి నెయిల్స్, ఓకేనా, నెయిల్స్ దగ్గర ఉంటుంది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఎక్కడ ఉంటుంది? బేస్ పైన కానీ చెస్ట్ పైన కానీ, అంటే ఈ పోర్షన్, అంతే కదా? ఈ పోర్షన్ అంటే ఫేస్లో కానీ ఏమంటారు చెస్ట్లో కానీ. సెకండ్ పాయింట్, ఒక పాయింట్ నెయిల్ బేస్ దగ్గర ఉంటుంది, ఇంకో పాయింట్ చెస్ట్లో కానీ ఫేస్లో కానీ ఉంటుంది. ఇది క్లియర్ కదా? డన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం లంగ్ మెరిడియన్ తీసుకున్నాం అనుకోండి. లంగ్ మెరిడియన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా కనపడుతుంది కదా, ఇలా 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 వెళ్ళేసి, ఓకేనా, మీకు ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే చూడండి, ఇట్లా పెట్టాము. ఇట్లా పెట్టినప్పుడు ఏమైంది? ఇది కింద కదా, ఇది పైన కదా, సో ఇది ఇన్ మెరిడియన్ కదా. నేనేం చెప్పాను? ఒక పాయింట్ నెయిల్ బేస్ దగ్గర, ఒకటి ఎండింగ్ పాయింట్ నెయిల్ బేస్ దగ్గర ఉందా, ఒక పాయింట్ ఎక్కడ ఉంది? చెస్ట్ దగ్గర ఉంది. సో మనం చెప్పిన కండిషన్ ఓకే అవుతుంది కదా. నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, ఓకేనా. సో ఇలా 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 సేమ్ ఉంటుంది, ఇక్కడికి వస్తుంది. సి చూడండి, ఒక పాయింట్ ఎక్కడ ఉంది? నెయిల్ దగ్గర ఉంది. ఇంకో పాయింట్ ఎక్కడ ఉంది? ఫేస్ లో ఉంది. సో ఇదేంటి చూడండి, ఇది యాంగ్ మెరిడియన్. సో యాంగ్ మెరిడియన్ నేనేమన్నాను? పై నుంచి కిందికి వస్తుంది అన్నాను. నేను మెరిడియన్స్ తీసుకోమన్నాను. మ్యాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓకే, ఇన్ హ్యాండ్స్ అప్ పొజిషన్. హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా? చేతులు, ఏం లేదు, పోలీసులు మన చూస్తాం కానీ హ్యాండ్స్ అప్ అనగా చేపేయగంటారు కదా, ఆ పొజిషన్. ఓకే, సో ఓకే, హ్యాండ్స్ అప్ పొజిషన్, రైట్. సో ఇప్పుడు చూడండి, పై నుంచి ఓకే, పై నుంచి కిందికి వచ్చింది, అవునా. సో అన్ని యాంగ్ మెరిడియన్స్ ఎక్కడ వస్తాయి? కిందికి. ఇన్ మెరిడియన్స్ ఎక్కడ నుంచి వస్తాయి? కింది నుంచి పైకి. క్లియరా? డన్. సో లార్జ్ ఇంటెస్టైన్ మెరిడియన్. ఇన్ ద సేమ్ వే హార్ట్ మెరిడియన్ కూడా మీకు తెలుసు, ఓకేనా. హార్ట్ మెరిడియన్ ఎక్కడ ఉంటుంది? చంకలో ఉంటుంది. చంకలో ఉండి ఇట్లాగా, ఓకేనా, ఈ స్మాల్ ఫింగర్ వైపు, ఓకే, లోపల ఎండ్ అవ్వాలి. ఇది H9. సంఖ్యలో ఉండే పాయింట్ ఏంటి? H1. అంటే ఏంటి? ఇందులో మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నట్టు? మొత్తము 9 పాయింట్స్ ఉన్నట్టు, అంతే కదా. 1 and 9. సో పాత్వే ఎలా ఉంది? ఇలాగా, ఓకే, డన్. SI మెరిడియన్ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా 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 ఇలా, ఇక్కడ ఏమంటారు ఎం షేప్ వచ్చింది. ఎం షేప్ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏంది, ఇక్కడ ఎండ్ అయ్యింది. SI మెరిడియన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? మొత్తం 19 పాయింట్స్. SI మెరిడియన్ ఇన్ మెరిడియనా యాంగ్ మెరిడియనా? చెప్పండి. SI మెరిడియన్ ఇన్ మెరిడియనా యాంగ్ మెరిడియనా? వెరీ గుడ్, ఓకేనా. SI మెరిడియన్ యాంగ్ మెరిడియన్, ఓకే. సో కాబట్టి యాంగ్ మెరిడియన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ, అంటే ఏంటి? పైన. ఇక్కడనేమో H9, ఇక్కడనేమో SI1, ఆపోజిట్, ఓకే. సో పై నుంచి ఎక్కడ ఎండ్ అయింది? చెవు దగ్గర ఎండ్ అయింది. నేనేమన్నాను? ఒక పాయింట్ నెయిల్ బేస్ దగ్గర, ఇంకో పాయింట్ ఎక్కడ? ఫేస్లో కానీ చెస్ట్లో కానీ. క్లియర్ అయింది? ఇది సాటిస్ఫై అవుతుందా ఇప్పటి వరకు? నెక్స్ట్ ఏంటి? పెరికార్డియం కూడా సేమ్, ఎట్లయితే లంగ్ వస్తుందో ఇక్కడ నుంచి సేమ్ ఇట్లాగా సెంటర్ ఫింగర్ రావాలి. హార్ట్కి ఏమొచ్చింది? ఈ ఫింగర్ వచ్చింది. పెరికార్డియం ఏమొస్తుంది? ఈ ఫింగర్లోకి వస్తుంది, ఓకే, ఈ ఫింగర్లోకి. సో ఎట్లా? సేమ్ నిప్పల్ దగ్గర నుంచి ఇలా ఇలా, ఓకే. ఇది పెరికార్డియం. ట్రిపుల్ వార్మర్ ఎక్కడ? రింగ్ ఫింగర్, ఓకేనా. రింగ్ ఫింగర్ ఇలా, ఓకే.
ఇలా వెళ్ళి ఇక్కడ ఓకేనా 23 ఇది ఇలా ఇది 17 ఇలా 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 వచ్చి ఓకేనా ఇక్కడ వస్తుంది 23 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఓకే. సో యాంగ్ మెరిడియన్ ఓకే, ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది రైట్. సో సెకండ్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఒక పాయింట్ హ్యాండ్లో ఒక పాయింట్. చూడండి మరి స్టమక్ మెరిడియన్ అనుకోండి, స్టమక్ మెరిడియన్ ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇలా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఓకేనా, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఓకేనా, ఇట్లా మళ్ళీ వెళ్ళి కిందికి వచ్చి ఓకే కాళ్ళకి వెళ్తుంది. చూడండి ఇక్కడ బొటన వేలు పక్క వేల్లో ఇది ఎండ్ అవుతుంది. కొంచెం వర్షం వస్తుంది కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా మీకు డిస్టర్బ్, వర్షము సౌండ్ వస్తుంది ఏమన్నా సౌండ్ ఓకే. అంటే ఆ సౌండ్ మనం డామినేట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే రైట్. ఏడు వరకు వచ్చాము మనము, టీడబ్ల్యూ వరకు వచ్చాము. టీడబ్ల్యూ ఇక్కడ ఈ ఫింగర్ లో స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు అన్ని హ్యాండ్ అయిపోయినాయి కదా, హ్యాండ్స్ అయిపోయి ఒక 6 అయిపోయినాయి. మనం చూసాము పెరికార్డియం చూసాము, ఇన్ మెరిడియన్, హార్ట్ యాంగ్ మెరిడియన్, లంగ్ చూసాము ఇన్ మెరిడియన్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ చూసాము యాంగ్ మెరిడియన్, యాంగ్ మెరిడియన్, టీడబ్ల్యూ చూసాము యాంగ్ మెరిడియన్, ఎస్ఐ యాంగ్ మెరిడియన్. ఓకే సో చేతిలో ఉన్న అన్ని మెరిడియన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ చూసి కాళ్ళలో ఉన్నది ఓకే. కాళ్ళలో చూడండి బొటన వేలు కదండి, కనిపిస్తుంది బొటన వేలు ఇట్ సైడ్ స్టార్ట్ అయ్యే మెరిడియను దట్ ఈస్ స్ప్లిన్ మెరిడియన్. అదే బొటన వేలుకి లోపల స్టార్ట్ అయ్యే మెరిడియను దట్ ఈస్ వాట్ యూ కాల్డ్ లివర్ మెరిడియన్. అర్థమైంది కదండి శేఖర్? ఇక్కడ ఏమన్నా నువ్వు ఏమన్నా పెన్ ఉందా? నేనేమంటున్నానంటే ఇది బొటన వేలు కదండి, ఈ బొటన వేలికి ఈ బయట వైపు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి అది స్ప్లిన్ మెరిడియన్, అదే లోపల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి అది లివర్ మెరిడియన్. ఓకే